నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ. ఈ నెల 15న విచారిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టీకరణ. కేటీఆర్ను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ మజీద్ ఖాన్. ఫార్ములా ఈ ఒప్పందంపై మాజీ మంత్రికి ప్రశ్నలు. ఫార్ములా ఈ కేసులో పైసా అవినీతి చేయలేదన్న కేటీఆర్. ఎన్ని కేసులు పెట్టినా హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని వెల్లడి. ఈడీ విచారణకు హాజరైన అరవింద్ కుమార్. విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ప్రశ్నిస్తున్న అధికారులు. తిరుపతి దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఏపీ ప్రభుత్వం.